నెంబర్స్ 1 2 3 4 5 6 ఇలా ఇచ్చామండి. ఇక్కడ లోపల నుంచి ఇలా ఒక బ్యాగ్ లాగా ఇచ్చేసి 3 నెంబర్ ఇలా 3 నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేస్తారు. అలానే 2 నెంబర్ ఇక్కడ 2 నెంబర్ ఎలా ఉందో అక్కడ ట్రేస్ చేస్తారు. 1 నెంబర్ ఇక్కడ 1 నెంబర్ ఎలా ఉందో అక్కడ పెట్టేస్తారు. ఇది 5 దగ్గర 5 పెట్టేస్తారు. 6 దగ్గర 6 పెట్టేస్తారు. ఈ టీఎల్ఎం కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా వేస్తారండి. అలానే షేప్స్ ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్లో షేప్స్ లాగా ఇచ్చాము. ఇక్కడ పక్కన పేజీలో షేప్స్ రాసాము. ప్లస్ కలర్స్ కూడా సేమ్ కలర్స్ ఇచ్చాము. ఇక్కడ స్క్వేర్ దగ్గర స్క్వేర్ ఇలా పెట్టేస్తారు. సర్కిల్ దగ్గర ఇలా పెట్టేస్తారు. రెక్టాంగిల్ దగ్గర స్క్వేర్ దగ్గర ఇలా పెట్టేస్తారు. సారీ రెక్టాంగిల్ దగ్గర ఇలా పెట్టేస్తారు. ట్రయాంగిల్ దగ్గర ట్రయాంగిల్ పెట్టేస్తారు. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి పిల్లలు. అలానే కనుక్కోండి చూద్దాం. ఇక్కడ జిగ్జాగ్ నెంబర్స్ ఇస్తామండి. అంటే లైన్గా కాకుండా ఎక్కడంటే అక్కడ ఇచ్చేసేసి నెంబర్స్ ఇలా వేస్ట్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా క్యాప్స్, ఆ క్యాప్స్ పైన పేపర్స్ తోటి నెంబర్స్ రాసేసాం. ఇలా ఇవన్నీ వేస్ట్ బాటిల్ క్యాప్స్ అండి. వీటికి నెంబర్స్ రాసేసి ఇలా ఇచ్చాము. ఇక్కడ జిగ్జాగ్ నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ 4 ఉంది. ఈ 4 ఎక్కడుందో వాళ్ళు ఐడెంటిఫై చేసేసి 4 దగ్గర ఇలా పెట్టేస్తారు. ఇక్కడ 3 ఎక్కడుందా అని చూస్తారు. అంటే కనుక్కోండి చూద్దాం. ఇది బాగా పిల్లలకి మెదడు బాగా పనిచేస్తుంది అనమాట ఈ యాక్టివిటీ చేయడం వల్ల. 2 ఎక్కడుందో పెట్టేస్తారు. 9 10 5 7 8 1 6. ఇది కూడా వేస్ట్ మెటీరియల్. మనం ₹1 కూడా ఖర్చు చేయకుండా పిల్లలకి నెంబర్స్ ఈజీగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఎప్పటికీ గుర్తుండే విధంగా బాగా నేర్పించవచ్చు. దీనికి అయ్యే ఖర్చు అంటూ 0 ఏమీ లేదండి, నో కాస్ట్. అలానే 0 ఫస్ట్ గణితాభివృద్ధిలో పిల్లలకి 0ని పరిచయం చేయడానికి 0 లాగా ఇలా సర్కిల్ లాగా గీసేసి 0 మీన్స్ ఏంటో వాళ్ళకి నేర్పించాలి. 0 మీన్స్ నథింగ్ అంటే ఏమీ లేదు. 0 అంటే శూన్యం, ఏమీ లేదు 0 అని. 0 మీన్స్ నథింగ్ అని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేయాలి. తర్వాత లాంగ్ షార్ట్ ఇవి చూడండి. ఇక్కడ ఇది కూడా గణితాభివృద్ధి అంటే ఇది కూడా. షార్ట్ అంటే పొట్టిగా ఉన్న వస్తువులు, లాంగ్ అంటే పొడవుగా ఉన్న వస్తువులు. ఇది పొట్టిగా ఉన్నాయి పొడవుగా ఉన్న వస్తువులు ట్రేస్ చేయడానికి ఇలా పేపర్స్ ద్వారా ఇలా చూపించాము. అలానే 2 నెంబర్స్ను ట్రేస్ చేయాలి. ఇప్పుడు 1 దగ్గర 1 ఇలా తిప్పడం, 2 దగ్గర 2 ఇలా, 3 దగ్గరకి 3 దగ్గరికి 3 ఇలా. అంటే ఈక్వల్ నెంబర్స్ను వాళ్ళు చేసేటట్టు ఈ టీఎల్ఎం ఉంటుంది. ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6 దగ్గరికి ఇలా. అలానే 2 నెంబర్స్ కలిపి చదవడానికి కూడా ఈ టీఎల్ఎం బాగా ఉపయోగపడుతుంది. 6 ఏంటి అన్నప్పుడు 66 58 49 31 అలా చదవడానికి ఈ టీఎల్ఎం బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది ఫ్లవర్ షేప్లో 1 2 3 ఇచ్చాము. ఫ్లవర్ షేప్లో ఇక్కడ 1 నుంచి 5 నెంబర్స్ ఇచ్చాము. ఇక్కడ లీవ్స్, చెట్టుకి మనకి లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ని పెట్టగలగాలి. ఇక్కడ 1 ఉంది అంటే 1 లీఫ్ ఇక్కడ పెట్టగలగాలి వాళ్ళు. అలానే 2 ఉంది, 2 దగ్గర 2 లీవ్స్ అలా. ఇక్కడ 3 ఉంది, 3 దగ్గర 3. అలానే 4 దగ్గర 4. ఇక్కడ 5 ఉంది, 5 దగ్గర 5 లీవ్స్. ఇవన్నీ నో కాస్ట్ మెటీరియల్ అండి. 0గా ఏమీ ఖర్చు లేకుండా మన పిల్లలకి ఈజీగా నెంబర్స్ బాగా చెప్పొచ్చు అండి. ఇంకా అలానే బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ చెప్పడానికి ఈ టీఎల్ఎం బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, వాటితోటి ఇలా 2 తయారు చేసుకొని ఇక్కడ హోల్స్ పెట్టేసుకొని ఈ కలర్స్ పేపర్ని ఇలా తయారు చేసుకొని
ఇలా ఇలా స్టిక్స్ పెట్టేసి ఇలా వీల్లాగా తయారు చేయడం అండి ఇది. ఇక్కడ 0 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 1 తర్వాత ఏమొస్తుంది 2. అది ఇలా పిల్లలకి ఈజీగా చెప్పొచ్చండి ఈ TLM ద్వారా. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా అంటే చాలా 2 రూపీస్తో అయిపోతుందండి. ఓన్లీ కలర్ పేపర్స్తో ఇంకా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలకి బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది దీని ద్వారా. బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ అని చెప్పడం అంటే పిల్లలకి ఇలా చూపిస్తే మాత్రం ఈజీగా చెప్పేస్తారు. ఇక్కడ 0 ఉంది, 0 తర్వాత ఏమొస్తుందో వాళ్ళు 1 వస్తుంది, 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత ఏమొస్తుంది అన్నప్పుడు 3 వస్తుంది, 3కి ముందు ఏమొస్తుంది అన్నప్పుడు 2 చెప్తారు. అలానే 3 తర్వాత ఏమొస్తుంది అన్నప్పుడు 4 ఇక్కడ చూస్తే చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ. అయిపోయిందా?